హాయ్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనం ఎప్పుడు తినే దోశలు కాకుండా ఇలా జొన్న దోశ అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మనకి జొన్నలు హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇవి వచ్చేసి పచ్చ జొన్నలు అన్నమాట. చూడండి, మనం పిల్లలకి ఎప్పుడు అలవాటు చేయండి. ఒకసారి అలవాటు చేసి వాళ్ళు తినరు కదా. అందుకనేసి అప్పుడప్పుడు ఇలా బియ్యంతో కాకుండా జొన్నలతో, రాగులతో, అటుకులతో ఇలా క్రంచీగా స్పైసీగా చేసి పెడితే వాళ్ళు కూడా బాగా తింటారు. అలాగే హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఫస్ట్గా నేను ఇలా చూడండి, ఒక కప్ ద్వారా ఒక కప్ అయితే జొన్నలు తీసుకుంటున్నాను. చూడండి, ఇలా ఒక కప్పు జొన్నలకి మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. ఒకసారి వేసి రుబ్బు పెట్టుకుంటే మనకు ఫ్రిడ్జ్లో అయితే ఉంచుకుంటే ఒక 2-3 రోజులు అయితే ఉంటుంది దోశ పిండి. అందుకనేసి 2 కప్పులు, ఈ కప్పుతో 2 కప్పుల జొన్నలు, 2 కప్పుల జొన్నలకి నేను 1 కప్ అయితే మినపగుళ్ళు అయితే వేస్తున్నాను. చూడండి, 2 కప్పుల జొన్నలకి 1 కప్పు మినపగుళ్ళు అయిపోయాయి కదా. ఇప్పుడు మనకు టేస్ట్ కోసం ఇందులో ఒక పిరికెడు మెంతులు. చూడండి, ఇప్పుడు వీటన్నింటిని నీళ్ళు పోసుకొని ఒక 7 గంటలు అయితే నానబెట్టుకోవాలి. ఇవైతే ఫస్ట్ ఇలా అన్నిటినీ కలుపుకొని ఒకసారి అయితే నీళ్ళని మొత్తం వంపేసుకోండి. ఇలా ఒకసారి అయితే మొత్తం కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఇవి మునిగేట్టుగా నీళ్ళు పోసుకోండి. ఇవి మునిగేట్టుగా నీళ్ళు పోసుకొని దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకొని 7 అవర్స్ 7 గంటలు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత కాస్త ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మనకి జొన్నలు, మినపప్పు, మనం వేసుకున్న టేస్ట్కి సరిపడా మెంతులు అన్నీ నానిపోయాయి. అంటే నేను మార్నింగ్ నానబెట్టాను, ఈవినింగ్ అయితే మొత్తం నానిపోయాయి. చూడండి, నానిన తర్వాత ఇవి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోండి. చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎప్పుడు తినే దోశలు కాకుండా ఇలా ట్రై చేయండి. హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలకు కూడా కాస్త టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు రుబ్బిన పిండిలో కాస్త ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాత నైట్ మొత్తం నానిన తర్వాత మనకి ఇది పొద్దున అన్నమాట, మార్నింగ్. చూడండి, పిండి అయితే మంచిగా పొంగిపోయింది కదా, ఇలా అవుతుంది. ఇప్పుడు ఈ పిండిని స్పూన్తో చక్కగా కలుపుకోండి. ఈ విధంగా చక్కగా కలుపుకొని పెనం పెట్టుకొని మంచిగా దోశ పెనం పైన వేసుకొని రుద్దుకోండి. నేను చిన్నగా అయితే వేసాను పిల్లల కోసం అనేసి. బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ చిన్నగా అలా రుద్దుకున్న తర్వాత కాస్త పైన లైట్గా ఆయిల్ వేసుకోండి. కాస్త దోశ వేసినప్పుడు ఆయిల్ వేయొద్దు. కాస్త దోశ వేడవ్వాలి. కాస్త దోశ వేడయ్యాక లైట్గా పైన ఒక 2-3 చుక్కల ఆయిల్ వేసుకోండి. 2-3 స్పూన్లు ఆయిల్ వేసాక దోశ కాస్త కాలిన తర్వాత రివర్స్లో తిప్పేసుకోండి. అప్పుడే తిప్పొద్దు, చిరికిపోతుంది. ఇలా కాలిన తర్వాత తిప్పేసుకొని చట్నీతో తింటే కనుక జొన్న దోశ రెడీ.